సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఫిబ్రవరి 4వ తేదీ నాడు జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మహబూబ్నగర్ పట్టణంలో ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశానికి అటెండ్ అవుతున్నారు. సో ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు తెలంగాణలో ప్రక్రియ ప్రారంభమైంది. అయితే 3వ తారీఖు నాడు కంప్లీట్గా విత్డ్రాయల్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి మరి ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశాన్ని జాతీయ అధ్యక్షులుగా వారు ఎన్నిక కాబడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంలో మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని బూత్ స్థాయి నుంచి కార్యకర్తల సమావేశాన్ని ఇక్కడ నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరి నిర్ణయించినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి మరి ఇక్కడ ఎంవిఎస్ కాలేజ్ గ్రౌండ్స్లో చూడడానికి మరి ఇక్కడ ఏ విధంగా మనం గ్రౌండ్ ఎట్లా ఎలక్షన్ సమయంలో మరి పర్మిషన్లు కానీ అన్నీ కానీ దీనికి పార్కింగ్ కోసమే కానీ అన్ని విధాలుగా కార్యకర్తలు అంటే ఇక్కడెక్కడ అన్ని గ్రామాల నుంచి వస్తారు కాబట్టి సంబంధించిన ఊర్ల నుంచి వచ్చేటటువంటి కార్యకర్తల అవసరానికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతామా లేదా అన్నీ ఇక్కడ ఉన్నాయా లేదా అని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా అన్ని రకాల కూడా ఈ గ్రౌండ్ సూట్ అవుతుందని చెప్పినటువంటి ఆలోచనతోనే ఇప్పుడు వాళ్ళు కాలేజ్ వాళ్ళతో కూడా పర్మిషన్ తీసుకొని మరి ఇక్కడ ఈ సమావేశాన్ని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మరి ఇక్కడనే మరి ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. సో ఈరోజు 31వ తారీఖు అంటే మధ్యలో 3 రోజులు ఉంది మనకు. సో ఈ 3 రోజులు కూడా ఈరోజు స్క్రూటినీ అయిపోయింది. తర్వాత బీఫామ్స్, తర్వాత విత్డ్రాయల్స్, సింబల్స్ అలొకేషన్ ఇవన్నీ 2-3 రోజులు బిజీగా ఉంటుంది కాబట్టి 4th రోజు ఆ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మరి డేట్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి గ్రామాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బూత్ నుంచి కూడా బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రతి గ్రామంలో బూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి 4వ తేదీ నాడు మన జాతీయ అధ్యక్షులుగా నూతనంగా మరి నియామకమైనటువంటి నితిన్ నబీన్ గారిని మరి ప్రతి ఒక్కరు కూడా తమ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు కలవాలనుకున్నటువంటి నేపథ్యంలో మరి ఉమ్మడి జిల్లా నాగర్ కర్నూలు అండ్ మహబూబ్నగర్ పార్లమెంటు 2 పార్లమెంటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి బూత్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అదేవిధంగా శక్తి కేంద్రం సభ్యులు, మండలాధ్యక్షులు, మండల కమిటీలు, అదేవిధంగా మోర్చా కమిటీలు, ఇట్లా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని కమిటీల సభ్యులు దీంట్లో పాల్గొంటారు. ఈ యొక్క మీడియా ద్వారా కూడా వాళ్ళకి సమాచారం నేను తెలియజేస్తా ఉన్నా. మరి దానికి ప్రిపేర్డ్గా 4th రోజు కోసం అందరూ కూడా ప్రిపేర్ అయ్యి మరి మన జాతీయ అధ్యక్షులకి ఘన స్వాగతం పలికి వారి యొక్క మార్గదర్శనంలో మన భారతీయ జనతా పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో మరి బలోపేతం చేయడానికి మొట్టమొదటిగా మన మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంగా మనం అందరము సమిష్టిగా పెద్ద ఎత్తున హాజరై మరి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని మరి ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలుగా మహబూబ్నగర్ నుంచి దాన్ని గెలిపించినారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఎమ్మెల్యేలు మహబూబ్నగర్ జిల్లాలోని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో భవిష్యత్తులో గెలిపించుకోవడం కోసం ఇది జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డులో బాధ్యతను తీసుకొని మన అభ్యర్థులందరూ కూడా గెలిపించుకోవడానికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో బాధ్యతలు తీసుకొని ప్రతి మున్సిపాలిటీలో కూడా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి ప్రతి మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపాలిటీ పైన ఎగరవేసే విధంగా మరి మీరందరూ మరి జాతీయ అధ్యక్షుని యొక్క మార్గదర్శనంలో మనం అందరం కూడా ఆ రోజు పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పుంజుకున్నది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో కార్యకర్తలకు అందరికి కూడా
ఒక పెద్ద ఎత్తున ఒక స్ఫూర్తినివ్వడానికి, వాళ్ళలో స్ఫూర్తిని నింపడానికి, వారందరిలో కూడా ఒక జోషుని నింపడానికి ఇక్కడికి రావాలని మరి ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినారు. సో వారు కూడా ఒక యువకుడు, మా జాతీయ అధ్యక్షులు ఒక యువకుడు, రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అది కాబట్టి ఈరోజు ఆ కొత్త యువకులలో పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన ముగ్గు చూపుతున్నటువంటి యువకులందరికీ కూడా ఒక మార్గదర్శనాన్ని చేస్తూ స్ఫూర్తిని నింపడానికి, వాళ్ళ జోష్ నింపడానికి మరి ఇక్కడ తెలంగాణకు వస్తున్నారు. అది మహబూబ్ నగర్కు రావడం కూడా నిజంగా మాకు అందరూ చాలా